రష్యా ఒక బిగ్ వార్నింగ్ ఇస్తూ ఉంది. అమెరికా ఇరాన్ రిలేటెడ్ గా ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అదొక పెద్ద ట్రాప్ అని, శాంతి చర్చలని చెప్తూ యుఎస్ఏ వాళ్ళు, అమెరికా వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళ ఆర్మీని ఇరాన్ చుట్టూ ప్రిపేర్ చేస్తున్నారని ఒక్క ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ లో కాదు, ఇది కూడా చూడండి, టర్కీకి సంబంధించిన ప్లాట్ఫామ్. రష్యా వాన్స్ యుఎస్ ఇరాన్ టాక్స్ మే బి కవర్ ఫర్ ఏ గ్రౌండ్ ఇన్వేషన్. 50,000 యుఎస్ ట్రూప్స్ తో మొత్తం రీజియన్ అంతా యుఎస్ వాళ్ళు సరౌండ్ చేశారని. ఆల్రెడీ ఒక 2 క్యారియర్స్ ఇరాన్ సైడ్ మూవ్ అవుతున్నాయి. దానికి టైం కావాలి కాబట్టి ఇలా శాంతి చర్చలని టైం తీసుకుంటున్నారని, ఫుల్ ఫోర్స్ తో దాడి చేయడానికి అండ్ గ్రౌండ్ లెవెల్లో ఇన్వేషన్ చేయడానికి అమెరికా ప్లాన్ చేస్తున్నట్టు రష్యాకు సంబంధించిన సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు అప్డేట్ చేసినట్లు మనకి డేటా కనిపిస్తుంది. అండ్ దీనికి ఈ రెవల్యూషనరీ గార్డ్స్ ఉన్నారు కదా, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్, దానికి సంబంధించిన ఎక్స్ చీఫ్ కూడా అమెరికా మా మీద గ్రౌండ్ లెవెల్లో ఇన్వేషన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది అండ్ దాన్ని మేము స్ట్రాంగ్ గానే తిప్పి కొడతామనేలా మీకు ఎన్డీటీవీలో కానీ ఇంకొన్ని ప్లాట్ఫామ్ లైక్ న్యూయార్క్ పోస్ట్ లో కూడా సిమిలర్ అప్డేట్స్ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఒక్కసారి మా మీద దాడి జరిగిందంటే ఏ అమెరికా షిప్లు వచ్చి మా మీద దాడి చేస్తున్నాయో వాటిల్ని ఆ నీళ్ళల్లోనే ముంచేస్తామని, వాళ్ళకి తెలియట్లేదు మేమేం చేయగలుగుతామో, వాళ్ళని చేయమని చెప్పండి, గ్రౌండ్ లెవెల్ ఇన్వేషన్ చేయమని చెప్పండి, మేం కూడా దాడి చేస్తాం. అమెరికా సైలెంట్ గా గ్రౌండ్ లెవెల్ ఇన్వేషన్ కి ప్రిపేర్ అవుతుందనేలా కొన్ని ప్లాట్ఫామ్స్ లో మనకి డేటా కనిపిస్తుంది. ఇది పెద్ద ప్లాట్ఫామ్స్ లో మనకి పబ్లిష్ అవ్వట్లేదు, బిగ్ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా మనకి పబ్లిష్ అవుతున్న డేటా ఇదే. యుఎస్ కి ఇరాన్ కి మధ్యలో ఉంటున్న ఇష్యూస్ అన్ని కూడా సార్ట్ అవుట్ అయిపోబోతున్నాయని, సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ అవబోతుందని, ఇంకొక 2 వారాల పాటు సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ అవుతుందని. సీజ్ ఫైర్ అంటే ఆ ఇరు దేశాలు యుద్ధం చేసుకోకుండా ఏప్రిల్ 21 వరకు గడువు పెట్టుకున్నారు. ఏప్రిల్ 22 నుంచి ఒకవేళ ఆ గడువు కొనసాగకపోతే యుద్ధం జరుగుతుంది. కాబట్టి ఇంకొక 2 వారాల పాటు సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ అవుతుందనేలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవుతున్నాయి. అండ్ ట్రంప్ కూడా నిన్న ఇస్తున్న ఇంటర్వ్యూలో ఇరాన్ వార్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది, ఇంకొద్ది రోజుల్లోనే దాని రిలేటెడ్ గా క్లోజర్ వచ్చేస్తుంది, కంప్లీట్ సీజ్ ఫైర్ ఉంటది, ఎందుకు 1 వారం 2 వారాల ఎక్స్టెన్షన్ ఎందుకు, కంప్లీట్ సీజ్ ఫైర్ అయిపోయింది యుద్ధం అనేలా స్టేట్మెంట్స్ చేశారు. దీంతో రీసెంట్ టైమ్స్ లో అమెరికన్ మార్కెట్ లో పెరుగుతూనే ఉన్నాయి. ఐ థింక్ నాస్డాక్ 2020-2021 లో పెరిగింది అనుకుంటా, ఇంతలా 14-15% దగ్గరగా పెరిగిపోయింది విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్. మరి మన ఇండియన్ మార్కెట్ లో పరిస్థితి, నిఫ్టీ ఒకటే పెద్దగా పెరగలేదు. స్మాల్ క్యాప్స్ ని చూడండి, ఈ యుద్ధం జరగక ముందు ఎక్కడుందో దానికి పైనుంది ఇప్పుడు స్మాల్ క్యాప్, సుమారుగా 15% కింద నుంచి పైకి స్మాల్ క్యాప్ పెరిగింది. రీసెంట్ టైమ్స్ లో మీ పోర్ట్ఫోలియోలు బాగానే రికవర్ అయి ఉండాలి. మిడ్ క్యాప్ కూడా యుద్ధం జరగక ముందు ఎక్కడ మిడ్ క్యాప్ ఉందో దానికి అబో ఇవాళ మిడ్ క్యాప్ వచ్చే ప్రయత్నం చేసింది. సో యుద్ధం ఒక ఇంపాక్ట్ స్మాల్ క్యాప్స్ మీద, మిడ్ క్యాప్స్ మీద లేదు, ఉన్నదంతా దేని మీద అంటే అది నిఫ్టీ మీద, బ్యాంక్ నిఫ్టీ మీద. నిఫ్టీ మీద ఒక 3-4% దగ్గరగా ఉంది, దానికంటే ఎక్కువ బ్యాంక్ నిఫ్టీ మీద ఉంది. కానీ అమెరికా మార్కెట్ లో ఆల్ టైమ్ హైక్ వచ్చేసాయి, బికాస్ ట్రంప్ మీద ఉన్నంత ధైర్యం అనమాట. తనేం చెయ్యలే, చెప్తాడంతే, అంత సీన్ ఏం ఉండదు, అంత పెద్ద యుద్ధాలు ఏం అక్కడ జరగవు, జస్ట్ మాటల యుద్ధాలు తప్పితే అని మార్కెట్ భావిస్తూ అమెరికా మార్కెట్లు దాన్ని కేర్ చేయడం మానేశాయి. ఇండియన్ మార్కెట్లు రూపీ రిలేటెడ్ గా ఇంపాక్ట్ తో కొంతవరకు వీక్ అవుతున్నట్లు కనిపిస్తున్నా, స్లోలీ అది కూడా మార్కెట్స్ రిలేటెడ్ గా నిఫ్టీ పరంగా, బ్యాంక్ నిఫ్టీ పరంగా కూడా మనం రికవరీని చూస్తాం. సో యాజ్ అన్ ఇన్వెస్టర్ వార్ రిలేటెడ్ గా ఎలాంటి కంగారు గ్లోబల్ గా ఉన్న వాళ్ళు పెట్టాలని చూసినా మార్కెట్స్ మళ్ళీ రికవర్ అవుతాయని ఈసారి కూడా మార్కెట్స్ ప్రూవ్ చేస్తున్నాయి. వెల్ అగైన్ టు ద టాపిక్, మెయిన్ మీడియా అంతా ఒకటి చెప్తూ ఉంది, యుద్ధం ఎండ్ అయిపోబోతుంది, సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ అవబోతుంది, సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్ యుఎస్ వాళ్ళు, ఇరాన్ వాళ్ళు కూర్చోబోతున్నారు, లెబనాన్ మీద యుద్ధం ఇజ్రాయెల్ చేయకుండా వాళ్ళు వాషింగ్టన్ లో శాంతి చర్చలకు కూడా వెళ్తున్నారు, యుద్ధం ఇంకా ఆగిపోబోతుందని ఎలా అప్డేట్స్ అన్ని మెయిన్ మీడియా కథనాల్లో వినిపిస్తుంటే, రష్యా రిలేటెడ్ గా ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ, ఈవెన్ ఇరాన్ రిలేటెడ్ గా ఉన్న XIRGC చీఫ్ కానీ యుఎస్ సైలెంట్ గా గ్రౌండ్ ఇన్వేషన్ కి ప్రిపేర్ చేస్తూ ఉంది. అందరినీ దారి మరలించి శాంతి చర్చలని చెప్తూ స్లోగా ఆర్మీని తెచ్చి అక్కడ పెడుతూ ఉంది, సరైన టైం చూసి యుద్ధం చేస్తుందని ఎలా చెప్తున్నారు. ఇక్కడ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా అదే చెప్పాడు, తనేమి సీక్రెట్ గా చేస్తుంది కాదు, మా ఆర్మీ, మా బలగాలన్నీ అక్కడే ఉంటాయి, రీలోడ్ చేసుకుంటుంటాయి, రెడీగా ఉంటాయి, అక్కడ కాదు మాకు డీల్ జరగలేదా యుద్ధం చేస్తాం. ఇది భయపెట్టే ప్రయత్నం ఫస్ట్ నుంచి చేస్తున్నాడు, ఇదేం సీక్రెట్ గా జరుగుతుంది కాదు. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందల్లా, ఇప్పుడు ఇంకొన్ని రోజుల్లో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టాక్స్ జరుగుతాయని చెప్పాడు ట్రంప్. అండ్ నిన్న 2 రోజుల్లో మనకు బిగ్ అప్డేట్ వస్తుంది అన్నారు. 2 రోజులు అంటే ఇవాళ నైట్ నుంచి రేపటి మార్నింగ్ ఆ పాయింట్ కి రావాలి మనకి. ఆ బిగ్ అప్డేట్ ఏంటో, మరి ఒకవేళ ఆ బిగ్ అప్డేట్ లేకపోతున్నా ఏప్రిల్ 21 కి మనకి డెడ్ లైన్ సీజ్ ఫైర్ రిలేటెడ్ గా అప్డేట్ అవుతుంది. ఎక్స్టెండ్ అవుతుందా సీజ్ ఫైర్, ఎక్స్టెండ్ అవుదా, ఇది కూడా మార్కెట్ రిలేటెడ్ గా వెరీ షార్ట్ టర్మ్ ఉంటున్న ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇంట్రెస్టింగ్ గా ఇంకొక అప్డేట్ కూడా ట్రంప్ దగ్గర నుంచి నిన్న వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పోస్ట్ చేస్తున్నారు. చైనా ఉంది ఇరాన్ వార్ వెనకాని మనం అనుకుంటున్నాం కదా, ఇన్ఫాక్ట్ ఉంది కూడా. కాబట్టి ట్రంప్ కూడా నేను మీ అందరి బాగా ఆలోచించి, ఆ చైనా ఎమర్జింగ్ మార్కెట్స్ అందరి బాగా ఆలోచించి స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ని ఓపెన్ చేద్దాం అనుకుంటే, మీరు నాకు అగెనిస్ట్ గా ఇరాన్ కి ఈ మిసైల్స్ పంపిస్తారేంటి, వెపన్స్ పంపిస్తారేంటి, పంపించద్దు అని నేను చైనాతో చెప్పానని, చైనా వాళ్ళు కూడా అంగీకరించారని, దీనికి బదులుగా
గా నేను ఒక పెద్ద హగ్, బిగ్ ఫ్యాట్ హగ్ చైనాకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రెసిడెంట్ జీకి ఇస్తానని, మేము యుఎస్ చైనా కలిసి పనిచేస్తూ ఉందని, ఈవెన్ మేము ఫైటింగ్ లో కూడా బెస్టే, బట్ ఈసారి మేము కలిసి పనిచేస్తున్నాం అనేలా చైనా ఇరాన్ కి సపోర్ట్ చేయకుండా చైనా రిలేటెడ్ గా కూడా ప్రయత్నాలు యుఎస్ ప్రెసిడెంట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ చైనా సపోర్ట్ ఇరాన్ కి ఆగితే మాత్రం అది యుఎస్ కి బిగ్ అడ్వాంటేజ్ అని అనుకోవాలి. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ నాకు తెలిసి యుఎస్ నమ్మే ఆ ప్రయత్నం, ఇరాన్ ని వదిలేసే ప్రయత్నం చైనా చేయదు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో మీ అందరి కోసమే నేను స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేస్తున్నానని చెప్పిన ప్రతిసారి చైనాకు సంబంధించిన అంబాసిడర్స్ అందరూ కూడా మీరు యుద్ధం చేయకముందు ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ లోనే కదా ఉంది, మీ యుద్ధం కారణంగానే కదా అది మూతబడింది, మరి మీరు ఓపెన్ చేయడం ఏంటి, దాన్ని మళ్ళీ ఏదో మీరు ప్రపంచం కోసం చేసేది ఏంటని పలుమార్లు చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ ఈ సిఎన్బిసి యాంకర్ షేర్ చేస్తున్న డేటాను చూడండి. ఏప్రిల్ 27 ఇరాన్ కి చాలా ఇంపార్టెంట్ అని, ఇరాన్ ఆయిల్ సిస్టమ్ ఫ్లో కారణంగా, అంటే ఇక్కడ నుంచి ఆయిల్ తీయడం ఎక్స్పోర్ట్ చేయడం దాని బేస్ చేసుకొని డిజైన్ చేయబడిందని, 3.2 మిలియన్ బ్యారల్స్ దగ్గరగా పర్ డే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తే 1.7 మిలియన్ బ్యారల్స్ పర్ డే యూజ్ చేస్తే ఆల్మోస్ట్ 1.5 మిలియన్ బ్యారల్స్ దగ్గరగా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారని, అంటే వాళ్ళ అవసరానికి పోను ఆల్మోస్ట్ $1.5 మిలియన్ దగ్గరగా బ్యారల్స్ ఎక్స్పోర్ట్ అవ్వాలని. కానీ ఇప్పుడు ట్రంప్ బ్లాకెడ్ కారణంగానో ఆర్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇష్యూస్ కారణంగానో అది ఎక్స్పోర్ట్ అవ్వకపోతే వాళ్ళ ఆయిల్ వెల్స్ ని షట్ డౌన్ చేయాల్సి ఉంటుందని. కానీ అదేమి లైక్ మోటార్ లా కాదు, ఆన్ చేస్తే నీళ్లు రావడం, ఆఫ్ చేస్తే నీళ్లు ఆగిపోవడం లాంటిది కాదు. ఆఫ్ చేయడం కారణంగా, అంటే ఆయిల్ తీయడాన్ని ఆపడం కారణంగా వాటర్ వెళ్లి రిజర్వాయర్స్ ని డామేజ్ చేస్తుందని, దాని కారణంగా నెక్స్ట్ ఈవెన్ ఆయిల్ వెల్స్ ని స్టార్ట్ చేసినా ఈసారి ఆయిల్ తక్కువ ప్రొడ్యూస్ అవుతుందని, అండ్ ప్రొలాంగ్డ్ క్లోజ్యూర్ కారణంగా ఇరాన్ కి గ్రేటర్ డామేజ్ ఉంటుంది. కాబట్టి ఇరాన్ ఆయిల్ ప్రొడక్షన్ రిలేటెడ్ గా రిస్క్ తీసుకోకపోవడానికైనా సరే ఎక్కువ కాలం ఆ యుద్ధం చేయలేదనేలా సిఎన్బిసి యాంకర్ డేటాని షేర్ చేస్తున్నారు. దీన్ని నేను కొంత వెరిఫై చేయడానికి ప్రయత్నించాను. తిని చెప్తున్నది ఒక వర్స్ట్ కేస్ సినారియో, జరగదంటే జరిగే ఛాన్స్ ఉంది, కానీ ఇది కంప్లీట్లీ వర్స్ట్ కేస్ సినారియో. అండ్ షట్ డౌన్ కూడా కంప్లీట్లీ వెంటనే చేయరు, గ్రాడ్యువల్ గా చేసే ప్రయత్నం చేస్తారు. బట్ ఎస్ ఇరాన్ కూడా చెప్పాను కదా, వాళ్ళ ఎంటైర్ ఎకానమీ అంతా ఆయిల్ మీద డిపెండ్ అయినప్పుడు ఒక యుద్ధం వాళ్ళు ఇంకో ఏ డైవర్సిఫికేషన్ లేకుండా ఎంత ఎక్కువ కాలం చేయగలుగుతూ వెళ్ళగలరు. యుఎస్ అయితే మేము ఒక కోటలా కట్టేశాం, ఇరాన్ కి సంబంధించిన వెజల్స్ ని మేము వెనక్కి పంపించేసామని యుఎస్ సెంట్రల్ కమాండ్ వాళ్ళు స్టేట్మెంట్ చేస్తున్నారు. సో యాజ్ పర్ ది సిఎన్బిసి యాంకర్ కూడా ఈ యుద్ధం ఏప్రిల్ 27 తర్వాత ఫర్దర్ గా కొనసాగుతూ ఉంటే మాత్రం అది ఇరాన్ కే పెద్ద నష్టం అనేలా తన డేటాను షేర్ చేస్తున్నారు. చెప్పాను కదా, అది ఎక్స్ట్రీమ్ వర్స్ట్ కేస్ సినారియో. అంత గ్రేటర్ డామేజ్ ఇరాన్ కి వెంటనే అయిపోదు, అది గ్రాడ్యువల్ గా ఆయిల్ వెల్స్ ని మెయింటైన్ చేసుకుంటూ క్లోజ్ చేసుకుంటూ వెళ్లే మెకానిజం నే ఫాలో అవుతారు. కాబట్టి ఇమీడియట్ అండ్ క్విక్ ఇంపాక్ట్ ఆ లెవెల్లో తను చెప్తున్న లెవెల్ అయితే ఉండదు. బట్ ఎస్ మార్కెట్ లో ఈ అప్డేట్స్ కూడా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఇదిలా ఉంటే యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ వార్ ఏం స్టేట్మెంట్స్ చేస్తున్నారో చూడండి. ఇరాన్ ఒప్పుకోకపోతే మేము దాడి చేయడానికి ఆర్ మేము చేస్తున్న దాడిని రీస్టార్ట్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం, మేము ఫుల్ ప్రిపేర్డ్ గా ఉన్నాం అని ఇరాన్ ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చాలా సార్లు భయపెట్టారు, ఇంతకు మించి భయపెట్టారు. వాళ్ళు దానికి స్ట్రాంగ్ గా రెస్పాన్స్ ఇస్తూ వస్తున్నారు. కానీ రీసెంట్ డేస్ లో మాత్రం వాళ్ళ రెస్పాన్స్ కొంత వీక్ అయింది. అంత స్ట్రాంగ్ అగ్రెసివ్ రెస్పాన్స్ అయితే వాళ్ళ దగ్గర నుంచి లేదు. యూజువల్ గా అలానే అన్నమాట, ఏ కంట్రీ అయినా బిహేవ్ చేసేది అమెరికాతో. వాళ్ళు మాట్లాడుతుంటారు, ఇంకొక దేశం కామ్ గా ఉంటుంటుంది. కానీ స్టార్టింగ్ నుంచి ఇరాన్ బిహేవ్ చేసిన తీరు ఒకలా ఉంది, లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఇరాన్ బిహేవ్ చేస్తున్న తీరు ఒకలా ఉంది. డోంట్ నో ఇంటర్నల్ గా ఏం డిస్కషన్స్ అండ్ ఎవరు ఎలాంటి సైడ్స్ తీసుకోవడం కారణంగా ఇరాన్ సైలెంట్ అవుతుందని. బట్ వార్ రిలేటెడ్ గా స్టార్టింగ్ ఇరాన్ రిలేటెడ్ గా కనిపించిన గ్రిప్ స్లోగా రీసెంట్ డేస్ లో అయితే కొంత స్లో డౌన్ అయింది విత్ రెస్పెక్ట్ టు రెస్పాన్సెస్ చెప్తున్నాను. మేబీ వాళ్ళు సైలెంట్ గా ప్రిపరేషన్ లో ఉండొచ్చు, బట్ యుఎస్ మాత్రమే రీసెంట్ టైమ్స్ లో అగ్రెసివ్ రెస్పాన్స్ అయితే ఇస్తూ ఉంది. ఇరాన్ సైలెంట్ గానే ఉంది ఆర్ అంత అగ్రెసివ్ రిమార్క్స్ అయితే చేయట్లేదు. దీంతో ఈక్విటీ మార్కెట్స్ ఈవెన్ గోల్డ్ అండ్ సిల్వర్ కూడా రీసెంట్ టైమ్స్ లో రికవర్ అవుతున్నాయి. చెప్పాను కదా, స్మాల్ క్యాప్ ఆల్మోస్ట్ 15% దగ్గరగా కింద నుంచి పెరిగింది, మిడ్ క్యాప్ రికవర్ అయిపోయింది, నిఫ్టీ మాత్రం కొంత అటు ఇటుగా 3-4% లోలో ఉంది. గోల్డ్ అండ్ సిల్వర్ లో కూడా మంచి పుల్ బ్యాక్ కనిపించింది, స్పెషల్లీ గోల్డ్. కానీ సైలెంట్ గా ఒక మెటల్ రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ డేటా బిల్డ్ అవుతుంది. అల్యూమినియం బ్లూంబర్గ్ లో చూసిన, వాల్ స్ట్రీట్ జర్నల్ లో చూసిన, గ్లోబల్ గా ఉన్న ఇతర ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో చూసిన అల్యూమినియం రిలేటెడ్ గా గతంలో ఉంటున్న సప్లై ఇష్యూస్ ఉన్నాయా, లైక్ ఈజీఏ రిలేటెడ్ గా, ఎమిరేట్స్ గ్లోబల్ అల్యూమినియం రిలేటెడ్ గా అదొక ప్లాంట్ అండ్ ఈవెన్ ఆల్బా ప్లాంట్ రిలేటెడ్ గా కూడా సప్లై రిలేటెడ్ గా ఇష్యూస్ ఉంటూ ఉండడం, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కన్సర్న్స్ తో కూడా సప్లై డెఫిసిట్ 2026-27 లో ఇంప్రూవ్ అయ్యే అవకాశం, అంటే ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందని, దాని కారణంగా అల్యూమినియం రిలేటెడ్ గా ఇంపాక్ట్ కనిపిస్తుందనేలా బ్లూంబర్గ్ అండ్ వాల్ స్ట్రీట్ జర్నల్ లో కానీ అండ్ ఈవెన్ కొటాక్ వాళ్ళు ఈ రోజు పబ్లిష్ చేస్తున్న రిపోర్ట్ లో కూడా డేటా కనిపిస్తుంది. సరే, అల్యూమినియం అనగానే మనకు గుర్తొచ్చే స్టాక్స్ ఏంటి మార్కెట్ లో? హిందాల్కో, నాల్కో, వేదాంత. నాకైతే
ప్రెసెంట్ హిందాల్కో నాల్కో కంటే కూడా వేదాంత మంచిగా కనిపిస్తూ ఉంది. అంటే ఓన్లీ అల్యూమినియం గురించి చూడాలనుకుంటే. కానీ గుర్తుంచుకోవాలి, మెటల్స్ ఎప్పుడు కూడా గ్లోబల్ డిమాండ్ అండ్ సప్లై ఆధారితంగానే మూవ్ అవుతూ ఉంటాయి. ప్రెసెంట్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి, షార్టేజ్ ఉంది కాబట్టి, డెఫిసిట్ ఉంది కాబట్టి ధరలు అలా మారుతూ ఉంటాయి. సో బిగ్ వోలటాలిటీ మెటల్స్ రిలేటెడ్ గా మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి. పెరిగినా అలానే పెరుగుతాయి, పడినా కూడా అలానే పడతాయి. బట్ కరెంట్ ట్రెండ్ అల్యూమినియం రిలేటెడ్ గా ఉంటున్నదైతే మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. బ్లూంబర్గ్, వాల్ స్ట్రీట్ జర్నల్స్ కూడా లింక్స్ కూడా వీలైతే నేను మీకు డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను. వీలైతే చూడడానికి ప్రయత్నించండి. అండ్ ఇక్కడ గమనించదగాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎఫ్ఐఎస్ ఇవాళ కూడా బయర్స్ గానే ఉన్నారు. మార్కెట్ రిలేటెడ్ గా కొంత పుల్ బ్యాక్ అయితే కనిపించింది కదా, సెకండ్ హాఫ్ రిలేటెడ్ గా మనకి రికవరీ కనిపించింది. ప్రాబబ్లీ ఆ రికవరీ వీళ్ళు ఏమైనా తీసుకొస్తున్నారేమో చూడాలి. 382 crores బై చేశారు. బట్ మన డిఐఎస్ ఇలాంటి నెంబర్ మనకి రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడు పెద్దగా కనిపించుండదు. 3427 కోట్లకి సెల్ చేశారు. ప్రాబబ్లీ లిటిల్ ప్రాఫిట్ బుకింగ్ ఏమో. కంటిన్యూస్ గా సపోర్ట్ చేస్తూ వచ్చారు కదా మార్కెట్ ని. సో ఇవాళ మాత్రం కొంత సెల్లింగ్ డిఐఎస్ దగ్గర నుంచి కనిపిస్తూ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ మార్చ్ లో మ్యూచువల్ ఫండ్స్ ఎలాంటి యాక్టివిటీ చేశారు డేటా మీకు ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళు ప్రెజెంట్ చేసిన స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఇక్కడ మార్చ్ 2026 లో మ్యూచువల్ ఫండ్స్ ఏ సెక్టార్స్ ని కొంటున్నాయంటే హెల్త్ కేర్, ఐటీ, టెలికాం, యూటిలిటీస్. ఏ సెక్టార్స్ లో వాటాను తగ్గించుకున్నాయంటే ఫైనాన్షియల్స్, ఆటో అండ్ యాక్సెలరీ, ఇండస్ట్రియల్స్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్. అండ్ స్టాక్స్ ఏవి కొన్నాయి లార్జ్ క్యాప్స్ లో అన్ని మ్యూచువల్ ఫండ్స్ లో టాప్ 5 కంపెనీస్ ని మ్యూచువల్ ఫండ్స్ కొన్నవైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని, కోటక్ మహీంద్రా బ్యాంక్ ని, ఎయిర్టెల్, ఎటర్నల్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ని. ఎటర్నల్ జొమాటో పరంగా ఒక ఇంట్రెస్టింగ్ డేటా ఉంది, అది అనాలిసిస్ అవగానే షేర్ చేస్తాను. మిడ్ క్యాప్స్ లో ఎక్కువగా కొన్నది ఎస్ బ్యాంక్, సుజలాన్, గ్రో, వి మార్ట్ అండ్ ఎన్టీపీసీ గ్రీన్. అండ్ స్మాల్ క్యాప్స్ లో అర్బన్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సెగలిటీ, మనపురం ఫైనాన్స్ అండ్ ఐనాక్స్ విండ్. వెరాజ్ ఎక్కువగా అమ్మినవి లార్జ్ క్యాప్స్ లో పీజీసీఎల్, సామిల్, ఐఓసీఎల్, బీపీసీఎల్, టాటా స్టీల్. మిడ్ క్యాప్స్ లో పెట్రోనెట్ ఎల్ఎన్జీ, నాల్కో, హెచ్పీసీఎల్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అండ్ ఎన్హెచ్పీసీ. స్మాల్ క్యాప్స్ లో సమాన్ క్యాపిటల్, ఎస్బీఎఫ్సి ఫైనాన్స్, ఈజ్ మై ట్రిప్, మదర్స్ అండ్ వైరింగ్ అండ్ క్రాంప్టన్. వీటిల్ని మ్యూచువల్ ఫండ్స్ మార్చ్ నెలలో అమ్మి కొన్నారనేలా డేటా ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ మొత్తం సోషల్ మీడియా అంతా ఈ ఆల్బర్ట్స్ అనే కంపెనీ సుమారుగా 600-700% దగ్గరగా ఒక్క రోజులో పెరగడం మీరు వింటూ ఉంటారు. ఈ అమెరికన్ కంపెనీ రిలేటెడ్ గా ఈ కంపెనీ టెక్స్టైల్ అండ్ పర్టికులర్ గా ఇది ఫుట్వేర్ రిలేటెడ్ గా లైక్ స్నీకర్స్ అండ్ ఇతర ఫుట్వేర్ రిలేటెడ్ గా ఎక్కువగా ఫేమస్. కానీ దాని రిలేటెడ్ గా వాళ్ళకి పెద్దగా బిజినెస్ రావట్లేదు, లాసెస్ లోకి వెళ్తున్నారని, ఏ రిలేటెడ్ గా బిజినెస్ లోకి ఎంటర్ అవబోతున్నామని అని చెప్పిన ఒక్క మాటతో స్టాక్ దశే మారిపోయింది. 700% దగ్గరగా 600-700% దగ్గరగా పెరిగిపోయింది. అండ్ వాళ్ళ కంపెనీ నేమ్ ని కూడా ఆల్బర్ట్స్ నుంచి న్యూ బర్డ్ ఏఐ గా మారుస్తా అన్నారు. ఒక్క ఏఐ పేరు స్టాక్ ని ఎంతకు తీసుకువెళ్తుంది అన్నది, వితౌట్ బిజినెస్ కూడా ఆ ఏఐ పేరుకుంటున్న హైప్ ఎంత అన్నది ఈ ఆల్బర్ట్స్ స్టాక్ ఒక మూవ్ చెప్తుండడమే సోషల్ మీడియాలో ఇంతలా మీకు దీని వైరల్ కి బ్యాక్ ఉంటున్న కారణం. ఒకప్పుడు చాలా మందికి ఇది ఒక ఫేవరెట్ షూ బ్రాండ్ అంట. నేను ఇప్పటి వరకు అయితే వెళ్ళలేదు. మీరు ఎవరైనా ఈ ప్రొడక్ట్స్ వాడుంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఐఎంఎఫ్ వాళ్ళు గ్లోబల్ గా ఉన్న జీడిపి డేటాని రిలీజ్ చేశారు. దీంతో 4th ప్లేస్ లో ఉన్న ఇండియా పొజిషన్ కాస్త ఇప్పుడు 6th ప్లేస్ కి వెళ్ళింది. జపాన్ యాజ్ ఇట్ ఈస్ గా తన గతంలో ఉన్న 4th పొజిషన్ కి తీసుకుంటే తర్వాత యునైటెడ్ కింగ్డమ్, దాని బిలో ఇండియా పేరు మనకు కనిపిస్తుంది. సో 4th నుంచి 6th కొంత స్లిప్ అవుతున్నా. బట్ గతంలోనే చెప్పినట్టు ఈ జీడిపి పెరగడం ద్వారాను మనకేం పెద్ద విషయం కాదు, పడిపోవడం ద్వారాను సిగ్నిఫికెంట్ గా అంటే ఇమీడియట్ గా అక్కడి నుంచి ఇక్కడికి మారడంలో వచ్చిన చేంజ్, ఆ డిఫరెన్స్ తో పెద్ద మొత్తంలో నెగిటివ్ కూడా ఏం కాదు. పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది మనకి ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది పెరిగినప్పుడు 4th ప్లేస్ కి వెళ్ళినప్పుడు కూడా ఇదే మాట్లాడుకున్నా. పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ అండ్ వే ఆఫ్ లివింగ్ కానీ మారుతుంది. కాబట్టి ఇదంతా ఫోకస్ లో ఉండాల్సిన నీడ్ లేదు. బట్ ఆన్ కమింగ్ టైమ్స్ పర్ క్యాపిటా ఇన్కమ్ పెరుగుతూ ఇండియన్ జీడిపి పెరిగితే మాత్రం ఇండియా రిలేటెడ్ గా రియల్ గ్రోత్ ఆర్ డెవలప్మెంట్ ని మనం కమింగ్ టైమ్స్ లో చూస్తాం. అండ్ ఎఫ్ఐఎస్ ఇవాళ బయర్స్ గా ఉండడమే కాదు, ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ కూడా ప్రెసెంట్ 78 దగ్గరగా ఉంటున్నాయి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ డేటాని కనెక్ట్ చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ స్టార్టింగ్ లో చెప్పినట్లేను, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. అండ్ ఎవరైనా బంగారం కొంటూ ఉంటే ఇప్పుడు షేర్ చేయబోతున్న డేటా కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, గమనించండి. ఇండియా పరంగా కానీ ఇంటర్నేషనల్ గా కానీ ఉంటున్న ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్, బ్రోకింగ్ కంపెనీస్ వాళ్ళ వ్యూస్ ని గోల్డ్ పరంగా షేర్ చేస్తున్నాయి. ఎల్కేపీ సెక్యూరిటీస్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం 156,000కి మధ్యలో కొంత రేంజ్ బౌండ్ గా బంగారం ఇక్కడి నుంచి కమింగ్ టైమ్స్ లో ఉండే అవకాశం ఉంటుందని, ఇరాన్ ఇష్యూ సార్ట్ అవుట్ అయ్యాకే ఒక డైరెక్షన్ గోల్డ్ తీసుకుంటుందని, అప్పటి వరకు కొంత రేంజ్ బౌండ్ లోనే 152,000 నుంచి 156,000 మధ్యలో ఉంటుందనేలా ఎల్కేపీ సెక్యూరిటీస్ చెప్తుంటే ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇన్క్రెడ్ మనీ వాళ్ళు మాత్రం సెంట్రల్ బ్యాంక్స్ ఒక డిమాండ్ దానికి ఏం తగ్గలేదు, కానీ రీసెంట్ టైమ్స్ లో January 30న ట్రంప్ ఒక నామినేషన్ కెవిన్ వార్ష్ అని చెప్తూ ఉండడం, అతను తీసుకునే స్టెప్స్ తో లిక్విడిటీ రిలేటెడ్ గా ఉన్న ఇన్ఫ్లేషన్ ఎక్కడ వైప్ అవుట్ అవుతుందో అని బంగారం, వెండి పడ్డాయి. సేమ్ టైమ్ లో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ క్రూడ్ ని పెంచేసరికి ఇన్ఫ్లేషన్ ఫియర్ తో మళ్ళీ బంగారం ధరలు పడ్డాయి. కానీ సెంట్రల్ బ్యాంక్స్ ఒక డిమాండ్ అలానే ఉంది. స్ట్రక్చర్
స్ట్రక్చరల్ వే ఏం చేంజ్ అవ్వలేదు. ఈ కరెక్షన్ అనేది జస్ట్ పాజ్ మాత్రమే కానీ రివర్సల్ కాదనేలా ఇన్క్రెడ్ మనీ వాళ్ళు చెప్తున్నారు. సో క్లియర్ గా బంగారం రీసెంట్ టైమ్స్ లో ఏదైతే వీక్నెస్ కి గురైందో దాంతో ఇన్వెస్టర్స్ బంగారం రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదనేలా ఆ స్టోరీ అలానే ఇంటాక్ట్ గానే ఉంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇరాన్ రిలేటెడ్ గా ఇష్యూస్ సార్ట్ అవుట్ అయిన తర్వాత గోల్డ్ మార్కెట్ సెంట్రల్ బ్యాంక్స్ ఒక యాక్టివిటీని ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది కాబట్టి ఈ వోలటాలిటీ ఆ వస్తున్న డేటాతో స్టెబిలైజ్ అవుతుందని భావిస్తున్నారు. సో ఎవరైనా బంగారంలో పెట్టుబడి చేస్తూ ఉంటే ఇరాన్ రిలేటెడ్ గా ఇష్యూ రీసెంట్ టైమ్స్ లో కొంత పానిక్ ని క్రియేట్ చేసినా అది లాంగ్ టర్మ్ లో ధరని ఇంపాక్ట్ చేసే ఎలిమెంట్ కాదు. కానీ పర్సనల్ గా నాకు బంగారం కంటే కూడా ఈక్విటీ మార్కెట్స్ మోర్ బిజినెస్ ఓరియంటెడ్ గా కనిపిస్తుంటాయి కాబట్టి ఎక్కువ డబ్బులు ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా బట్ పోర్ట్ఫోలియోలో 10% ఖచ్చితంగా బంగారం ఉండాలనేలా నేను పర్సనల్ గా అయితే భావిస్తాను. కానీ ఎవరి దగ్గరైనా లేకుండా కొనాలనుకుంటే మాత్రం పెట్టుబడి కోసమే కొనాలనుకుంటే మాత్రం స్లోగా నెల నెల కొంటూనే వెళ్ళండి. కానీ ఒకేసారి ఎప్పుడు కొనద్దు అన్లెస్ ఏదో బిగ్ కరెక్షన్ బిగ్ పానిక్ సెల్లింగ్ వస్తే తప్పించి. వేరే సిల్వర్ ఎవరైనా వెండి రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో పడింది కదా అని చూస్తూ ఉంటే అదొక ఇండస్ట్రియల్ మెటల్ అని గుర్తుంచుకోండి. డిమాండ్ అండ్ సప్లై రిలేటెడ్ గా డేటా సపోర్ట్ చేయకపోతే వెరీ బిగ్ వోలటాలిటీ అందులో చూస్తారు. బంగారం విషయం అలా కాదు. అండ్ స్టాక్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒక ఇంట్రెస్టింగ్ డేటా మీకు చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు గమనించండి. బ్లింకిట్, జెప్టో, బిగ్ బాస్కెట్, జియో మార్ట్, డిమార్ట్ రెడీ అండ్ ఇన్స్టామార్ట్ ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే మీకు వచ్చి డెలివర్ చేస్తున్నారు కదా. వీళ్ళందరూ యాప్స్ రిలేటెడ్ గా డౌన్లోడ్స్ ని అండ్ వీక్లీ యూజర్ ఎడిషన్స్ ని మీరు గమనిస్తే మిగతా వాళ్ళందరికంటే కూడా బ్లింకిట్ స్ట్రాంగ్ గా గ్రోత్ ని చూపిస్తున్నట్టు పర్టికులర్ గా గమనించారంటే ఈ జనవరి 2026 నుంచి కూడా స్ట్రాంగ్ ఎడిషన్స్ తో బ్లింకిట్ లో ఎక్కువ మంది యూజర్స్ వస్తున్నట్టు కనిపిస్తుంది. ఎక్కువ మంది యూజర్స్ వస్తున్నారంటే ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి, గ్రాస్ ఆర్డర్ వాల్యూ పెరుగుతుంది, జీఓవి పెరుగుతుంది, ఎబిటా సైడ్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవడమే కాదు ఆపరేటింగ్ ప్రాఫిట్ సైడ్ కూడా నెంబర్స్ మారుతున్నట్లు మనకి డేటా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇన్స్టామార్ట్ చాలా తక్కువగా ఉన్నట్లు మనకి కనిపిస్తుంది. దాన్ని బట్టి స్విగ్గీని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఎందుకంటే స్విగ్గీ సూపర్ యాప్ లో కూడా ఇన్స్టామార్ట్ ఉంటుంది. సో అదొక్కటి మనకి ట్రూ కంపారిజన్ అవ్వదు, అంటే మనం జడ్జ్ చేయలేం. బట్ రెస్ట్ ఆఫ్ ద వాటిలతో మాత్రం బ్లింకిట్ స్ట్రాంగ్ గా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అండ్ కమింగ్ టైమ్స్ లో బ్లింకిట్ ఆపరేటింగ్ లెవెల్లో నెట్ ప్రాఫిట్ లెవెల్లో కానీ స్ట్రాంగ్ గ్రోత్ ని చూపించగలిగితే మార్కెట్ అది స్టాక్ ధరని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. సో డేటా ఎటర్నల్ పరంగా మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా బ్లింకిట్ సైడ్ క్విక్ కామర్స్ సైడ్ కనిపిస్తుంది. ఇది మార్చ్ ఎండింగ్ వరకు ఉంటున్న డేటా ఇక్కడ మీకు స్క్రీన్ పైనే ఉంచాను. నెక్స్ట్ ఎలైట్ కాన్ ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 202 కోట్లు విలువ చేసే ఎక్స్పోర్ట్ ఆర్డర్ సిగరెట్స్ అండ్ టొబాకో ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా లభించింది. ఇది సౌత్ ఆఫ్రికా మార్కెట్ కి సంబంధించిన ఆర్డర్ అనమాట, ఎక్స్పోర్ట్ ఆర్డర్. దీంతోనే స్టాక్ ఇవాళ ఇంతలా పెరిగి అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. అండ్ గుర్తుంచుకోవాలి పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా ఎలైట్ కాన్ ఇంటర్నేషనల్ అనే కంపెనీ రిలేటెడ్ గా మ్యానిపులేషన్ అండ్ ఇర్రెగ్యులారిటీస్ రిలేటెడ్ గా సెబీ వాళ్ళు ఒక ఇంటర్మ్ ఆర్డర్ కూడా వీళ్ళ కేసు పరంగా మార్చ్ 31, 2026 న పబ్లిష్ చేశారు. ఎందుకు సడన్ గా FY25 పర్ఫార్మెన్స్ పెరిగిందని. ఈవెన్ బిఎస్సి కూడా గతంలో ఈ కంపెనీ రిలేటెడ్ గా కొన్ని ఇష్యూస్ ని ఫ్లాగ్ చేయడం జరిగింది, మ్యానిపులేషన్ జరుగుతుందనేలా. కాబట్టి ఈ అప్డేట్ తో ఈవెన్ ఇవాళ స్టాక్ పెరుగుతున్నా ఆల్రెడీ ఇది బిఎస్సి అండ్ సెబీ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ ఫ్లాగ్స్ ని ఎదుర్కొంటుందనేది కూడా మన వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ విప్రో నెంబర్స్ అనౌన్స్ చేశారు. నెంబర్స్ వీక్ గానే ఉన్నాయి, అంత స్ట్రాంగ్ గా లేవు. కానీ బైబ్యాక్ 15,000 crore బైబ్యాక్ వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. బైబ్యాక్ ఒక ధర 250, ఇప్పుడు క్లోజ్ అయింది 210 రూపాయల దగ్గరగా. బట్ బైబ్యాక్ సైజ్ చూడండి 15,000 కోట్లు, అంటే సుమారుగా 60 కోట్ల షేరుల్ని వాళ్ళు బైబ్యాక్ చేస్తారు 250 రూపాయల లెక్కన. బైబ్యాక్ డేట్ రికార్డ్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. రీటైల్ కోటాలో 9 కోట్ల షేర్ల దగ్గరగా రిజర్వేషన్ ఉంది. సో ఎవరి దగ్గరైనా విప్రో షేర్స్ ఉండి 250 రూపాయల లెక్కన వాళ్ళకి ఇవ్వాలనుకుంటే మీ దగ్గర ఉన్న అన్ని షేర్లని తీసుకోరు, బట్ కొంత మొత్తంలో అయితే తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎసెన్షియల్ డ్రగ్స్ ఉంటాయి కదా, మనం నిత్యం వాడే డ్రగ్స్ ఉంటాయి కదా, దాన్ని 10 నుంచి 20% పెంచడానికి ఈ రీసెంట్ గా యుద్ధం కారణంగా పెరుగుతున్న ధరలతో ఎసెన్షియల్ డ్రగ్ ఒక మెడిసిన్స్ పెరగకుండా గవర్నమెంట్ చూస్తుంటుందా? బట్ గవర్నమెంటే వాటిని 10 నుంచి 20% పెంచడానికి చూస్తున్నట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది యాంటీబయాటిక్స్ కానీ ఇంజెక్టబుల్స్ కానీ ఈవెన్ క్యాన్సర్ డ్రగ్స్ కానీ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా అఫీషియల్ కమ్యూనికేషన్ రాలేదు, బట్ ఇలానే ఇన్పుట్ కాస్ట్లు ఎక్కువ ఉంటే ఈ వార్ క్రైసిస్ కారణంగా ఎక్కువ ఉంటే ధరలు పెరుగుతాయని ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. టాటా వాళ్ళ అండర్ లో ఉండే టాటా ప్రాజెక్ట్స్ ఈ కంపెనీ అండర్ లో ఉండే ఆర్ట్సన్ అనే కంపెనీ ఉంది. సో ఇండైరెక్ట్ గా ఇది టాటా వాళ్ళకి సంబంధించిన కంపెనీయే. వీళ్ళు ఇంజనీరింగ్ అండ్ ఈపీసీ బిజినెస్ రిలేటెడ్ గా చేస్తుంటారు. వీళ్ళకి సాదవ్ ఆఫ్ షోర్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి గతంలో ఒక ఆర్డర్ వచ్చింది. దాని విలువ 61,54,00,000. కానీ ఇప్పుడు అది ఇంక్రీజ్ చేస్తూ 72 కోట్లు చేస్తున్నట్టు, అంటే సుమారుగా 10 కోట్ల దగ్గరగా ఆర్డర్ వాల్యూ పెరుగుతున్నట్టు ఇది నెక్స్ట్ 6
మంత్స్ లో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారని టాటా వాళ్ళకి సంబంధించిన ఈపీసీ కంపెనీ అయిన ఆర్ట్సన్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇది చాలా చిన్న కంపెనీ, సుమారుగా 500 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉంటుంది. రైల్టెల్ కార్పొరేషన్ వాళ్ళకి 100 కోట్లు విలువ చేసే ఐటీ సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఆర్డర్ డివిజనల్ కమిషనర్ కన్కన్ డివిజన్ కి సంబంధించి లభించిందని, ఇది ఏప్రిల్ 2031 లోపు కంప్లీట్ చేసుకుంటారని చెప్తున్నారు. నెక్స్ట్ సెబీ వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళతో టైఅప్ అయి మెసేజెస్ ద్వారా ఆర్ ఈ టెలికమ్యూనికేషన్ ద్వారా ఎవరైనా సైబర్ ఫ్రాడ్స్ కి గురవుతూ ఉంటే ఆర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేస్తూ ఉంటే కూడా సెబీ వాళ్ళు యాక్షన్ తీసుకోబోతున్నారని, ఆన్లైన్ సోషల్ మీడియాలోనే కాదు టెలికాం ద్వారా మెసేజెస్ కానీ ఈవెన్ కాల్స్ ద్వారా కానీ ప్రాబబులీ ఉంటున్న డేటాని రియల్ టైమ్ లో స్క్రీన్ చేసి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరుగుతుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు సెబీ వాళ్ళు కలిసి దీన్ని అడ్డుకట్టేలా ప్రయత్నించబోతున్నారనేలా వీళ్ళ మధ్యలో ఎంఓయూ కుదిరిందనేలా మనకు అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అగ్రిమెంట్ ఏప్రిల్ 15, 2026 నుంచి అమల్లోకి వస్తుందని చెప్తున్నారు. మరి చూడాలి ఏ రకంగా మెసేజెస్ కాల్స్ ఈ టెలికాం ద్వారా జరుగుతున్న ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నిస్తారని, ఇది డెఫినెట్లీ వెరీ గుడ్ స్టెప్. నెక్స్ట్ వాటక్ వాబ్యాగ్ రిలేటెడ్ గా 600 crore సౌదీ అరేబియా రిలేటెడ్ గా, కువైట్ రిలేటెడ్ గా కూడా 3400 crore విలువ చేసే ప్రాజెక్ట్ పరంగా వాళ్ళ ఒక జాయింట్ వెంచర్ లో భాగంగా లోయెస్ట్ బిడ్డర్ గా ఎన్నికయ్యారనేలా మీకు అప్డేట్స్ కనిపిస్తూ ఉంటాయి. కానీ దీనికి క్లారిఫికేషన్ వాటక్ వాబ్యాగ్ వాళ్ళు ఇచ్చారు. కేవలం కువైట్ కి సంబంధించిన ఆర్డర్ వరకు మాత్రమే వీళ్ళు లోయెస్ట్ బిడ్డర్ గా ఎంపికయ్యారని, ఆ సౌదీ అరేబియాకి సంబంధించిన ఆర్డర్ కి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదని, దాని రిలేటెడ్ గా ఏ అప్డేట్ లేదనేలా వీళ్ళు క్లారిఫికేషన్ అయితే చేస్తున్నారు. సో ఏదైతే మీడియా ఛానల్స్ లో ఈ అప్డేట్స్ వచ్చాయో 600 crore సౌదీ అరేబియా ఆర్డర్ అని, అది వాస్తవం అయితే కాదు. ఆల్రెడీ Q3 ఎండింగ్ కే వీళ్ళ దగ్గర ఒక స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది 16,300 crore. బట్ ఈ సౌదీ ఆర్డర్ అయితే వాళ్ళకి రాలేదనే చెప్తున్నారు. ఇవాళ మీరు గమనిస్తే మైనింగ్ స్టాక్స్ అన్నిట్లో కూడా బజ్ మీకు కనిపించింది. దీనికి ప్రధానమైన కారణం రేర్ ఎర్త్ కారిడార్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ని తీసుకురాబోతుందని. సో సర్టెన్ వే గవర్నమెంట్ రిలేటెడ్ గా రాబోతున్న పాలసీస్ రిలేటెడ్ గా హెచ్ఎన్ఎస్ కి ముందుగానే ఐడియా ఉంటూ ఈ స్టాక్స్ లో బజ్ ని క్రియేట్ చేస్తున్నారనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. యాంకర్స్ దగ్గర నుంచి రీసెంట్ గా గవర్నమెంట్ ఈ చైనా రిలేటెడ్ గా ఇష్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి రేర్ ఎర్త్ రిలేటెడ్ గా ఎలిమెంట్స్ రిలేటెడ్ గా కొంత ఫాస్ట్ ట్రాక్ అయితే పెట్టింది. ఈవెన్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గానే రాబోతున్నాయని చాలా ప్లాట్ఫామ్స్ లో మనకి డేటా పబ్లిష్ అవుతూ ఉంది. బట్ యూజువల్లీ ఇలా ఏవో రాబోతున్నాయి ఏదో జరగబోతుందని స్టాక్స్ పెరిగినప్పుడు నిజంగానే జరిగితే ఓకే, ఒకవేళ ఎక్కడైనా సర్టెన్ డిలే అవుతుంది అనుకోండి, ఎలా అయితే పెరిగాయో అవి కొంత ఫాల్ కూడా అవుతాయి. కాబట్టి జస్ట్ బజ్ ని చూసి కాకుండా బిజినెస్ ని ఆ లాంగ్ టర్మ్ లో ఆ గ్రోత్ ట్రాక్ ని కొంత స్టడీ చేసిన తర్వాత వెళ్ళండి. ఈ జస్ట్ అప్డేట్స్ ని చూసి కానీ మీరు ఎంటర్ అయితే దానికి ఫర్దర్ ఫాలో అప్ లేక స్టాక్ పడుతున్నప్పుడు అన్నెసరిగా నష్టాల్లో బయటకు వస్తారు. నెక్స్ట్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ FY26 ఎయిర్ ట్రాఫిక్ పరంగా ఇయర్ ఆన్ ఇయర్ లో 0.9% గ్రోత్ ఉంటే Q4 రిలేటెడ్ గా కూడా 0.9% ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ ని వీళ్ళు చూపిస్తున్నారు. మార్చ్ నెలలో 1,04,00,000 ప్యాసింజర్స్ దగ్గరగా వాళ్ళ ఎయిర్పోర్ట్స్ లోకి అడుగు పెట్టారని, రికార్డ్ స్థాయిలో కార్గో అండ్ ఆపరేషనల్ మైల్ స్టోన్స్ ని వీళ్ళు అచీవ్ చేశారనేలా జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ వాళ్ళు మార్చ్ అండ్ Q4 బిజినెస్ డేటాని షేర్ చేశారు. సామ్హీ హోటల్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఐకియాకి సంబంధించిన ఇన్కా సెంటర్స్ వాళ్ళతో టైఅప్ అయి 162 రూమ్ హోటల్ నోయిడాలో మిక్స్డ్ యూస్ కోసం డెవలప్మెంట్ చేయబోతున్నారని, ఇది 2.5 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఉన్న ప్రాజెక్ట్ అని, ఈ పార్ట్నర్షిప్ ఇద్దరికి బెనిఫిషియల్ గా ఉంటుందనేలా సామ్హీ హోటల్స్ వాళ్ళు ఐకియా గ్రూప్ కంపెనీతో చేసుకుంటున్న అగ్రిమెంట్ లో అప్డేట్ చేస్తున్నారు. రూబికాన్ రీసెర్చ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అరెనా లైఫ్ సైన్సెస్ లో 85% వాటాని 176 crores పెట్టి కొంటున్నారు. ఈ అరెనా లైఫ్ సైన్సెస్ ఏం చేస్తుందంటే సిఎన్ఎస్ ఉంటుంది కదా, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, వాటి రిలేటెడ్ గా ఫార్ములేషన్స్ ని డెవలప్ చేస్తూ ఉంటుంది ఇండియా పరంగా. దాని అండర్ లో 60+ బ్రాండ్స్ ఉన్నాయి విత్ 400+ దగ్గరగా ప్రిస్క్రైబర్స్ నెట్వర్క్ ఉంది. ఫైనాన్షియల్స్ 57 crore దగ్గరగా వస్తుంటే, అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 9 months ది చూస్తున్నప్పుడు ఆపరేటింగ్ సైడ్ ఆల్మోస్ట్ 10 crore దగ్గరగా వీళ్ళు ప్రాఫిట్ ని జనరేట్ చేయగలుగుతున్నారు. డీల్ వాల్యూ 176 crores అంటే 85% కి టోటల్ ఎంటర్ప్రైజ్ వాల్యూ 200 crores పెట్టి తీసుకుంటున్నట్టు విత్ 9 months రెవెన్యూ ఆఫ్ 57 crore. ఇది ఇంట్రెస్టింగ్ డీల్ అనే చెప్పాలి. కాబట్టి స్టాక్ కూడా ఇవాళ 6% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ తేజస్ నెట్వర్క్స్ నెవర్ ఎండింగ్ లాస్ట్ స్టోరీ కంటిన్యూ అవుతూ వస్తుంది. వీళ్ళ FY26 రెవెన్యూస్ ని మీరు చూస్తే 1103 crore దగ్గరగా కనిపిస్తుంది. వెరాజ్ లాస్ట్ ఇయర్ సేమ్ పాయింట్ లో చూస్తే 8,923 crore రెవెన్యూ. సిగ్నిఫికెంట్ గా రెవెన్యూలో డౌన్ మాత్రమే కాదు, లాస్ట్ టైం 447 crore ప్రాఫిట్ ఉంటే ఈసారి 909 crore దగ్గరగా లాస్ ని వీళ్ళు పోస్ట్ చేస్తున్నారు. ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ కి చెప్తున్నాను. సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ నెంబర్స్ పరంగా కనిపిస్తుంది. బట్ ఆర్డర్ విన్స్ పరంగా కూడా అప్డేట్ చేశారు. వీళ్ళు ఇంటర్నేషనల్ 5G డీల్ ని NEC వాళ్ళతో కుదుర్చుకున్నారని, 400G అండ్ 500G నెట్వర్క్ స్పేస్ లో స్ట్రాంగ్ ట్రాక్షన్ వీళ్ళు కనిపిస్తుంది. ఈవెన్ భారత్ నెట్ రిలేటెడ్ గా కూడా ఆర్డర్స్ వీరికి వస్తాయనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని అప్డేట్స్ అయితే మంచిగానే చేస్తున్నారు. బట్ నెంబర్స్ అయితే వీక్ ఉన్నాయి. SRM కాంట్రాక్టర్స్ వాళ్ళకి 168 crores విలువ చేసే రోడ్ అండ్ ల్యాండ్ సైడ్ మిటిగేషన్ కాంట్రాక్ట్ లభించిందని అప్డేట్ చేశారు. ఇది నెక్స్ట్ 12 to 18 months లో కంప్లీట్ చేస్తారని చెప్తున్నారు. టెక్స్మాకో రైల్ వాళ్ళు ఉన్నారు
ఉన్నారా, వాళ్ళకి 40 lakhs వచ్చేసి రైల్వే బోగి సప్లై ఆర్డర్ సౌత్ ఈస్టర్న్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, సెప్టెంబర్ 2026 లోపు ఇది ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్ చేశారు. కంటైనర్ కార్పొరేషన్ వాళ్ళు ఉన్నారా, కాన్కార్ వాళ్ళకి 175 crore 36 lakhs వచ్చేసి ఆర్డర్ స్పైన్ కార్ రేక్స్ రిలేటెడ్ గా లభించిందని, ఇది ఫిబ్రవరి 2027 లోపు కంప్లీట్ చేస్తారని అప్డేట్ చేశారు. క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ వాళ్ళు ఉన్నారు కదా, గతంలో ఐపీఓ వచ్చి లిస్ట్ అయిన వాళ్ళకి 20 crore 19 lakhs వచ్చేసే కవచ్ ఎక్విప్మెంట్ ఆర్డర్ హటియాలా లోకోమోటివ్ వర్క్స్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఇది ఏప్రిల్ 2027 లో కంప్లీట్ చేసుకుంటారని చెప్పారు. అండ్ ఫ్రెండ్స్, ఇవాళ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఐజేఐ ఎయిర్పోర్ట్ లో ఆగి ఉన్న ఆకాశ ఎయిర్ ఒక ఏరోప్లైన్ దగ్గరికి స్పైస్ జెట్ ఏరోప్లైన్ కొలైడ్ అయి వాటి వింగ్స్ డామేజ్ అయ్యాయనేలా ప్యాసింజర్స్ అందరూ సేఫ్ గానే ఉన్నారు, కానీ ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్ లోకి ఎక్కించారు, కానీ ఏరోప్లైన్ రిలేటెడ్ గా వాళ్ళ ఫ్లైట్ రిలేటెడ్ గా డామేజ్ జరిగిందనేలా వింగ్స్ పరంగా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీనికి స్టాక్ ఏం పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ 5% అప్పర్ సర్క్యూట్ లోనే క్లోజ్ అయింది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 60 రూపాయల దగ్గర నుంచి 10 రూపాయల వరకు స్టాక్ ధర పడిపోయింది రీసెంట్ టైమ్స్ లో, అండ్ కంటిన్యూస్ గా రీసెంట్ టైమ్స్ లో పెరుగుతున్నట్లయితే కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళ రిలేటెడ్ గా డెట్ అండ్ ఫర్దర్ వాళ్ళ బిజినెస్ ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి వీళ్ళు రీసెంట్ టైమ్స్ లో తీసుకుంటున్న యాక్షన్స్ నెంబర్స్ లో రిఫ్లెక్ట్ అవ్వడం మార్కెట్ కూడా వెయిట్ చేస్తూ ఉంది. బట్ ఈ లోపు స్టాక్ రిలేటెడ్ గా వోలటాలిటీని, స్ట్రాంగ్ ఫాల్ ని అండ్ దేర్ బై రీసెంట్ లో వస్తున్న స్మాల్ పుల్ బ్యాక్ ని కూడా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మార్కెట్ వోలటాలిటీ గానే మనం చూడాలి. నెక్స్ట్ రిఫిక్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి 32 crore 45 lakhs వచ్చేసే ఆర్డర్ పాండాష్ రిలేటెడ్ గా మహారత్న కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి పిఎస్యు వాళ్ళకి సంబంధించిన కంపెనీ, పబ్లిక్ సెక్టర్ కంపెనీ లభించిందని అప్డేట్ చేస్తున్నారు. ఇది ఎన్హెచ్ఐ వాళ్ళకి సంబంధించిన పీడబ్ల్యూడి వర్క్స్ ఉంటాయి కదా, రోడ్ కన్స్ట్రక్షన్ సైట్స్ దగ్గర, వాటి కోసం అంటున్నారు. అండ్ ఇది నెక్స్ట్ 1 year లో ఎగ్జిక్యూట్ చేస్తారంటున్నారు. హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు నెంబర్స్ వచ్చాయి, నెంబర్స్ చాలా బాగున్నాయి. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ స్ట్రాంగ్ గా గ్రో అయింది. క్వార్టర్ లో కూడా 5% గ్రోత్ ని వీళ్ళు డెలివర్ చేయగలిగారు. గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రెండు కూడా క్వార్టర్ బేసిస్ లో డిక్లైన్ అవుతున్నాయి. ప్రావిజన్ కవరేజ్ రేషియో 55.53 దగ్గరగా ఉంది. లోన్ బుక్ 11% గ్రో అయింది. కస్టమర్ బేస్ 20% గ్రో అయింది. ROE 2.2%, ROE 13.9%. ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తున్నాయి. డివిడెండ్ కూడా 2 రూపీస్ ప్రకటించారు. నెక్స్ట్ ఎస్జీ ఫిన్సర్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్జీ ఫిన్సర్ నెంబర్స్ బాగున్నాయి, బట్ నెంబర్స్ కంటే కూడా వీళ్ళు ఇస్తున్న గైడెన్స్ చూడండి. ఏఈఎం అప్కమింగ్ టైమ్స్ లో 25 to 30% CAGR తో గ్రో అవుతుందని, ప్రాఫిట్ కూడా 35% CAGR తో గ్రో అవుతుందని, ROE కానీ కరెంట్ ఉన్న లెవెల్స్ నుంచి మంచిగా ఇంప్రూవ్ అవుతూ కాస్ట్ టు ఇన్కమ్ కూడా ఎఫిషియెంట్ గా మారుతుందని, ఎన్పిఎస్ వెరీ స్ట్రాంగ్ గా నిల్ కి తీసుకువెళ్లాలని చూస్తున్నారని ఇంట్రెస్టింగ్ గా మంచి గైడెన్స్ నే వీళ్ళు ఇస్తున్నారు. వెరాజ్ వాళ్ళ నెంబర్స్ కూడా కంప్లీట్లీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ నే బీట్ చేస్తున్నాయి. కోర్ బిజినెస్ లెవెల్స్ లోను, మార్జిన్స్ లోను, ప్రాఫిటబిలిటీలోను లాస్ట్ టైం అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ టైం తో కంపేర్ చేసిన గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ని ఎస్జీ ఫిన్సర్ వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఇన్కమ్ క్వార్టర్ లో 18% గ్రో అవుతుంటే ప్రాఫిట్ 30% గ్రో అయింది. లోన్ బుక్ 23%, ROA 4.8 అండ్ ROE 12% దగ్గరగా స్ట్రాంగ్ గ్రోత్ ని వీళ్ళు డెలివర్ చేశారు. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.